హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తాతంశెట్టి నాగేంద్ర జనసేన పార్టీ నాయకుడు, రైల్వే కోడూరులో ఆయన షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా ఒక వివాదం తర్వాత ఒక వివాదం. ఆయన జనసేనకి ప్లస్ చేస్తున్నాడా మైనస్ చేస్తున్నాడా అంటే 100% జనసేన పరువుని దిగజార్చడానికే ఆయన కంకణం కట్టుకుని పని చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఆయన నాకు తెలుసు, పరిచయం ఉంది. బట్ కాకపోతే జనసేన పార్టీని ఇలా చేయటంలో కీలక పాత్ర వహించడంలో ఆయన ముందు ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకని ఆయన మీద కూడా ఇలా వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే రైల్వే కోడూరులో అక్కడ ఎమ్మెల్యేకి అక్కడ ఆ వీణ అనేటువంటి ఆ అమ్మాయికి ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నడి రోడ్డు మీద అంతమంది జనం ముందు కర్రలు పట్టుకుని ఆవిడని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఆవిడ తప్పే చేసి ఉండొచ్చు. నేనే గతంలో ఆవిడ గురించి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దుమ్ము దులిపేశాను అక్కడికి వెళ్ళి. అందరికీ తెలిసిందే. ఆవిడ ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూతో ఆ ప్రెస్ మీట్తో నిజంగా చెప్పాలంటే ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద అప్పటి వరకు పాజిటివ్, జనసేన మీద నెగిటివ్ వచ్చినటువంటి ఆ టైంలో మొత్తం అంతా కూడా ఆమె మీదకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆమె ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఇది కుట్రపూరితంగానే ఆ అరవశ్రీధర్ని ఇరికిచ్చారనేటువంటిది మనకు అర్థమైంది. కానీ ఆమె మీద ఏదైనా ఇబ్బంది ఉంటే కేసులు పెట్టుకో, ఇంకొకటి పెట్టుకో, లేదంటే ఏదైనా సరే అక్కడ చట్ట ప్రకారం చూసుకోవాలి. అంతేగాని ఆమె మీద ఇలా దాడి చేసి జనసేన పార్టీకి నెగిటివ్ చేసి మళ్ళీ ఆమెకి పాజిటివ్ చేయటం కోసం ఈయన చాలా కష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. అసలు ఏంటి ఉద్దేశం? జనసేన పార్టీ పరువుని ఎప్పటికప్పుడు తీసేయటమేనా? మొన్నటికి మొన్న ఎవరినో తిడుతూ ఇష్టానుసారం బూతులు మాట్లాడుతూ వచ్చినటువంటి వీడియోస్ వచ్చాయి. ఎవరినైనా తిట్టను ఉంది, ఆ మాటలు ఎందుకు? ఆ తర్వాత ఇంకా చాలా చాలా రకాలైనటువంటి అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఏంటి? ఎప్పుడో జనసేన పార్టీ నుంచి, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి మెగా ఫ్యాన్గా, మెగా కుటుంబానికి అభిమానిగా, ఆ కుటుంబానికి మంచి చేయాల్సింది పోయి ఇలా దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్? వీణ అనేటువంటి అమ్మాయిది నిజంగా తప్పో రైటో చట్టాలు చూసుకుంటాయి. ఆల్రెడీ పార్టీలో కూడా ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ చూసుకుంటుంది. ఎందుకు ఈయన చేతుల్లో తీసుకుని ఆమె మీదకి వెళ్ళి ఆమెకి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి జనాలతో పాటు ఆ వీడియోని చూసినటువంటి అందరి దగ్గర సింపతి క్రియేట్ అవుతుంది. దీని అంతటికీ కారణం ఎవరు? కేవలం తాతంశెట్టి నాగేంద్ర. గతంలో కూడా ఆమె అక్కడ ఏదో మాట్లాడుతుంటే ఈయన ఫోన్లు చేసి ఆ ఫోన్ ఆడియో కాల్స్ కూడా ఆవిడ బయట పెట్టినటువంటి పరిస్థితి. నీకు ఇంత ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి అక్కడ మధ్య వ్యక్తిత్వం చేసినటువంటి పరిస్థితి. అసలు తాతంశెట్టి నాగేంద్ర గారు ఏంటి మీ బాధ? ఎందుకు ఇలా చేస్తున్నారు? అక్కడ షాడో ఎమ్మెల్యేగా మీరున్నారని, మీతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారని టీడీపీకి సంబంధించిన వాళ్ళ పేర్లు వినపడుతున్న ఈ టైంలో మీరు ఇలాంటివి చేయటం ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారేమో ఆయన రెక్కల కష్టంతో ఒక పార్టీని ప్రజారాజ్యం తర్వాత ప్రజారాజ్యాన్ని ఎలాగో కాపాడుకోలేకపోయాం, అటు జనసేన కాపాడుకుందాం అని ఆయన రెక్కల కష్టం మీద ఒళ్ళు హోమం చేసుకుని సినిమాల ద్వారా వచ్చే డబ్బుతో నిజాయితీగా రాజకీయాలు చేద్దామని ఒక పార్టీ పెట్టి వస్తే ఆ పార్టీని ఏదో ఒక రకంగా కుట్ర చేసి మీలాంటి వాళ్ళందరూ దిగజార్చాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది తెలియట్లేదా? తెలిసే చేస్తున్నారా? నన్ను ఎవడేం చేస్తాడు అనేటువంటి ఇది చేస్తున్నారా? అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇలాంటి అత్యంత దారుణమైనటువంటి అఘాయిత్యాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఎదుర్కొని నిలబడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధం చేసి వస్తే మీరు కూడా అదే చేస్తే అట్లా? ఆయన ఒక పక్కేమో ఆయన పరిపాలనతో దేశం మెచ్చేటువంటి నాయకుడిగా ఆయన ఎమర్జ్ అవుతుంటే, ఇంకొక పక్క మీరేమో ఆయన పార్టీని, ఆయన కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆయన కష్టాన్ని వృధా చేయడానికి మీరుంది. ఆలోచించుకోండి. ఏదేమైనా సరే నేనైతే చెప్తున్నాను కదా, తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీకి 100% మైనస్సే. ఆయన వల్ల పార్టీ పరువుతో పాటు పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. డెఫినెట్గా 1-2 సార్లు జనసేన పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఇలాంటి వాళ్ళను పక్కకు పెడితే తప్ప జనసేన పార్టీ అక్కడ ఇష్యూ ఏదైనా అవనివ్వండి, అక్కడ ఎలాంటి ఇష్యూ అయినా అవనివ్వండి, ఇలా బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి అక్కడ పోలీసులు కూడా ఆపుతూ ఉంటా కూడా ఆయన ఆగకుండా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితికి ఎవరు కారణం? ఆమె అక్కడికి నేను ఇక్కడ రావద్దన్నాను కదా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. ఆవిడ సొంత ఊరో లేదంటే ఇంకొకటో ఏదైనా కావచ్చు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది చట్టం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు. మీరెవరు చెప్పడానికి? అసలు మీకేం హక్కు ఉంది? అలా కొట్టడానికి మీకేం హక్కు ఉంది చెప్పండి?
ఇప్పుడు కొట్టి ఇప్పుడు ఆవిడకి మంచి చేశారుగా. ఆవిడని ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు నిన్నటి వరకు. కానీ ఈరోజు మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కేవలం మీ వల్ల కదా. మీ చేతగాని తనాన్ని తీసుకుని, మీ కోపాన్ని తీసుకుని ఆవిడ ఆయుధంగా మలుచుకుంది. ఇప్పుడు మిమ్మల్ని పదే పదే రెచ్చగొట్టి ఆవిడ సక్సెస్ అయింది. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఇది ఇక్కడ ఆగాలి అంటే ఆయన్ని అడ్డుకట్ట వేయాలి. ఆయన పదే పదే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవి ఆపాలి అంటే అలాంటి వ్యక్తులను జనసేన కూడా పక్కకు పెట్టాల్సినటువంటి టైం అయితే వచ్చిందేమో అనిపిస్తుంది.